అస్సలాముఅలైకుం, వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళ మన రెసిపీలో ప్రాన్స్ గ్రేవీ చేసుకోబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఇలా స్టవ్ మీద ప్యాన్ పెట్టేయాలి. ప్యాన్ పెట్టేసిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ వచ్చి ఇలాగ ఆయిల్ వేయాలి. ఆయిల్ ఎక్కాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, 2 యాలక పలుకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు ఇలా వేసుకోవాలి. 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేయాలి. తర్వాత ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం 1-2 నిమిషాలు అయితే మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని ఉల్లిపాయ మగ్గేంత వరకు మనం మూత పెట్టేయాలి. కొద్దిగా కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు వేసి బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. వేగిన తర్వాత 2.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా కట్ చేసిన 3 టమాటాలు ఇలా వేసుకోవాలి. ఇలా టమాటాలు వేసుకొని 1 నిమిషం ఇలా కలిపేసుకున్న తర్వాత బాగా మగ్గేంత వరకు అయితే మనం మూత పెట్టేయాలి. ఇప్పుడైతే మన టమాటాలు మగ్గిపోయాయి. అలాగే టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, కారం సరిపడా ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేయాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని కలిపాక 1-2 నిమిషాలు మూత పెట్టాలి. ఇలాగ 2 నిమిషాల తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేయాలి. ఇలా వేసాక ఒకసారి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత నేను ఆల్రెడీ ముందుగానే ఉడకపెట్టేసి పెట్టాను రొయ్యల్ని. ఇప్పుడు ఆ రొయ్యలు దీంట్లో వేసుకుంటున్నాను. ఇలా రొయ్యలని అంతా వేయాలి. ఈ రొయ్యలు వచ్చి 1 కేజీ. ఇలాగ రొయ్యలని అంతా వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేయాలి. ఇప్పుడైతే 5 నిమిషాలు అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో మన రొయ్యల గ్రేవీ. గుమ్మగుమ్మలు ఆడుతుందన్నమాట. అంత టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడైతే మన కొత్తిమీర వేసుకొని మనం సర్వ్ చేసుకుందాము. మీకు గనక నా రెసిపీ నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే వాళ్ళైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. Bye friends.